హాయ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో, పండగలంటే ఫస్ట్ మనం రెడీ అయిపోవాలి కాబట్టి, ఈ శారీ అండ్ జ్యువెలరీ వేసుకుంటున్నాను. అండ్ పొద్దున్నే లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అయ్యేసరికి ఈ టైం అయిపోయింది. సో, ఎలా ఉంది లుక్ కామెంట్ చేయండి. బావుందా నాకు ఈ శారీ? అండ్ పొద్దున్నే లేసి పనంతా చేసుకొని, ముగ్గులేసేసుకొని, ఇప్పుడు ప్రసాదాలు తయారు చేయడానికి వెళ్ళిపోయాను. సో, నేను చేస్తుంటే మా ఆయన కొంచెం నాకు హెల్ప్ చేసాడు, మా మామ. నేను అన్నీ చేసిస్తుంటే చక్కగా అన్నీ కలిపేసి నా కోసం అన్నీ రెడీ చేసి పెట్టాడు. అంతలోపు నేను పూజ అవన్నీ సామానన్నీ కడుక్కొని పూజ గదిని డెకరేట్ చేసుకున్నాను. ఈలోపు మా మామ నాకు హెల్ప్ చేశాడు. అన్నీ చేసిచ్చేసి వెళ్ళాను నేను. అండ్ పండగ కదా! ఈ మాత్రం హెల్ప్ లేకపోతే చాలా కష్టం ఒక్కరే చేసుకోవడం అని నా ఫీలింగ్. అందరూ చేయాలని లేదు. అండ్ అందులో మా బుజ్జమ్మని పెట్టుకొని చేయాలంటే అది ఇంకా పెద్ద కష్టం. ఆ అమ్మాయిని చూసుకుంటూ చేయాలంటే ఇంకా అది అయినట్టే పండగ. సో, ఈయన ప్రసాదాలు చేసేలోపు నేను పానకానికి రెడీ చేద్దామని మిరియాలు, యాలకులు దంచుతున్నాను స్వామివారి ప్రసాదానికి. నేనైతే ఈ ఈ ఐటెమ్స్ అయితే చేశాను ప్రసాదాలు. నెక్స్ట్ పూజ చేయడానికి వెళ్ళాము. ముందే లేట్ అయిపోయింది కదా! అందుకే ఇంక త్వరగా పూజ చేసుకుందామని వచ్చేసాను. ప్రసాదాలన్నీ రెడీ చేసి స్వామి దగ్గర పెట్టి చక్కగా మా పాప మేమందరం కూర్చొని పూజ చేసుకున్నాం. కొంచెం లేట్ అయింది. బట్ పూజ అయితే అనిపించింది. ఈరోజు అంతా ప్రశాంతంగా అనిపించింది. అండ్ పూజ చేసుకొని టెంపుల్‌కి కూడా వెళ్ళాము. అక్కడైతే తీయలేదు. చూడండి ఎంత బాగా దండం పెట్టుకుంటదో మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో, మా ఇంట్లో పండగైతే ఇలా సింపుల్‌గా పొద్దున్నే అయిపోయింది. మీరందరూ చేసుకున్నారా శ్రీరామనవమి? అండ్ పండగలంటేనే సగం రెడీ అవ్వడం కాబట్టి, కొద్దిసేపు పూజ అయిపోగానే మా పాపతో కొద్దిసేపు ఆడుకొని, ఫోటోస్ అనేవి మ్యాండేటరీ అయిపోయాయిగా. తర్వాత 4 ఫోటోలు దిగేసి, మా శ్రీరామనవమి ఇంతటితో అయిపోయిందనమాట హ్యాపీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.